శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలో పార్ట్ 3 కుమారస్వామి కళ్యాణం. షణ్ముఖుడు సైన్యాధ్యక్షుడగుట తెలుసుకుందాము. కుమారస్వామి కళ్యాణం. బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరులతో ఆది దంపతులరారా, మీ కుమారుడు కార్తికేయుడు మార్గశీర్ష మాసమున శుద్ధ షష్ఠియందు జన్మించాడు. పుట్టడమే తడువుగా సింహశార్దులాది క్రూర మృగాలను వధించి వాటితో స్నేహం చేశాడు. అటు తర్వాత క్రౌంచ పర్వతాన్ని బ్రద్దలు కొట్టాడు. పిమ్మట రాక్షస సంహారం, ఆపై దేవేంద్రునితో పోరు సల్పిన షణ్ముఖుడు రేపటి ఏకాదశి దినమున దేవసేనయ్యను కన్యకతో వివాహ మహోత్సవము గావించుట అత్యంత శుభకరము అని విన్నవించాడు. పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మదేవుణ్ణి పురోహితునిగా నియమించారు. కుమారస్వామిని ఉపనయన వటువుగా చేశారు. విధాత దగ్గరుండి విధి విధానమున కుమారస్వామికి యజ్ఞోపవీత ధారణమునరింపజేశాడు. తండ్రి పరమశివుడు కుమారునికి బ్రహ్మోపదేశమును ఉపదేశించాడు. శుభముహూర్తములో ఏకాదశి నాడు కుమారస్వామి దేవసేనలకు రంగరంగ వైభవంగా వివాహ మహోత్సవము గావించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మి, పార్వతులు, దేవతలు, మునులు, సనక సనాందనాది మహర్షులు, దిక్పాలకులు, ప్రతివ్రతా శిరోమణులు, నారద, తుంబురుడు ఆదిగాగల ఘనసేన అంతయు తమ తమ విధానములు ఆశీర్వచనము నొసంగిరి. అమోఘ వరములు నొసంగారు. త్రిమూర్తులు అత్యంత వైభవంగా దేదీప్యమానంగా ఆనందాతిరేకములు అతిశమింపగా అమరులందరూ అత్యుత్సాహంతో నున్న సమయమున త్రిలోకములు ఆధిపతి అయిన మహేంద్రుడు అందరి సమక్షములో పార్వతీ పరమేశ్వరులను ఉద్దేశించి ఇట్లు చెప్పదొడంగెను. షణ్ముఖుడు సైన్యాధ్యక్షుడగుట. జగముల నీలే జగత్ప్రభువులారా, నేటితో మా కష్టములు గట్టెక్కినవి. అసురులందరూ అమరులై కయ్యానికి కాలు దువ్వట నిత్యకృత్యమైనది. వారు మమ్మల్ని ప్రతినిత్యము హింసించుతున్నారు. వారి వరగర్వమన చట్టానికి ఈ కుమారుడు శరవణుడే సాటి. దేవతల సైన్యాధ్యక్షునిగా మేమెల్లరము కుమారస్వామిని అర్హునిగా ఎన్నుకుంటున్నాము. కావున సహృదయంతో మీ అంగీకారమును కూడా సెలవియ్యండి అన్నాడు. ఆ పలుకులకు అక్కడున్న వారంతా పరమానంద భరితులై హర్షామోదములు తెలిపారు. పార్వతీ పరమేశ్వరులు పరమ సంతుష్టులైనారు. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి సర్వసైన్యాధ్యక్షునిగా అభిషేకించుటకు కావలసిన సంబరాలన్నీయూ సమకూడినవి. అభిజిత్ లగ్నమందు అమరులందరూ జయ జయ నినాదములు సలుపుచుండగా దేవతల గురువైన బృహస్పతి దేవసేన కుమారస్వాములను సువర్ణమణిమయ రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చుండబెట్టి సేనాధిపతిగా పట్టాభిషిక్తుణ్ణి గావించారు. అంతట పరమేశ్వరుడు కుమారస్వామితో, కుమారా, దేవగణ సైన్యాధ్యక్షుడైనావు. దేవతలనందరినీ కాపాడవలసిన బాధ్యత ఇకపై నీదే. రాక్షసులతో రణము చేయనప్పుడు రణరంగమున విజృంభించి విజయుడవై కార్యసాధకుడవు కావాలని కోరిక. నీ వీర పరాక్రములచే అమరులకు అభయముసంగి కాపాడి వారికి రాక్షస పీడ లేకుండా చేయి. ఆపదల నుండి ఆదుకో. త్రిలోకాలను దుర్మార్గులను మట్టుబెట్టు. సన్మార్గులను రక్షింపుము. త్రిలోక పూజ్యుడవై విరాజిల్లు. యజ్ఞయాగాది క్రతువులను కాపాడు. గోబ్రాహ్మణులను ఎల్లప్పుడూ దయతో చూడుము. నాయనా షణ్ముఖ, తారకాసురుడు వరగర్వంతో విక్రమించుచున్నాడు. రుద్రగణములు, వీరభద్రగణములు, దేవతాగణ సహితుడవై శోణితపుర వాసుడై నా తారకాసురుని వధించి విజయుడవై ఏతెంచి శాంతి భద్రతలను కాపాడుమని ఆదేశించాడు. పార్వతియు, నాయనా కుమార కార్తికేయ, దేవీ గణమంతటి నీ సహాయముగాని ఆధీనమునరించుచున్నాను. వీరందరూ రాక్షస గణమును సంహరించి వారి రుధిరములను త్రావి మాంసభక్షణ గావించగల సమర్థురాండ్రు అని పలికి ఆశీర్వదించింది. 33 కోట్ల దేవతలను అనేక అస్త్రశస్త్రములను ఉసింగిరి. కుమారస్వామియు నేడు శోణీతపురంపై దండయాత్రకు ప్రారంభింతుము అని ప్రకటించగా అక్కడున్న వారందరూ హర్షమోదములు తెలిపిరి. కరతాళ ధ్వనులు మిన్నముట్టినవి. తారకాసురుడు తన గూఢచారులను వలన సమస్తము తెలుసుకున్నాడు. కుమారస్వామి జన్మ వృత్తాంతము, సైన్యాధిపత్యము, వివాహ మహోత్సవముల విషయములన్నీ కూలంకషముగా తెలిసాయి. తన శోణితపురముపై దేవతలు దండయాత్రకు బయలుదేరారని కూడా తెలిసినది. సుబ్రహ్మణ్య స్వామి చరిత్రలో పార్ట్ 4 పూర్తి అయినది. మళ్ళీ పార్ట్ 5తో కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.